రాష్ట్రంలో విశాఖపట్నం భూముల వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య ల్యాండ్ వార్ పీక్స్ కు చేరింది. కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖలో దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. విశాఖపట్నంలోని విలువైన ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలకు యథేచ్ఛగా కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. గత 2 ఏళ్ల కాలంలోనే విశాఖ వేదికగా ఏకంగా 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల భూ స్కామ్ జరిగిందని ఆయన లెక్కలతో సహా మీడియా ముందు ఆరోపణలు గుప్పించారు. ఇక్కడ విశాఖపట్నంలో భూముల దోపిడీ నేను అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చా. బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్ణయాల్లో అమరావతి అనేటువంటిది ఒక బిగ్గెస్ట్ స్కామ్ భారతదేశ చరిత్రలో. అదే రకంగా విశాఖపట్నంలో గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా 26-27 మాసాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి భూముల కేటాయింపు అనేటువంటిది ఇది ఒక బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్. విశాఖపట్నం అనేటువంటిది విశాఖపట్నంలో భూ కేటాయింపులు ఒక బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్. ఇది ఈరోజు కాదు, గడిచినటువంటిది ఒక 8 నెలల నుంచి 1 సంవత్సరం నుంచి చెప్తా ఉన్నాం. గీతం భూముల దగ్గర నుంచి వర్షా లాంటి ఊరు పేరు లేనటువంటి కంపెనీలకు భూముల కేటాయింపు దగ్గర నుంచి, సత్వా లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర నుంచి, కపిల్ లాంటి గ్రూపులకి ఇచ్చినటువంటి భూముల కేటాయింపుల దగ్గర నుంచి, తనకు కావాల్సినటువంటి బినామీలకి ఇచ్చినటువంటి 99 పైసలకి భూములు కేటాయింపు చేసినటువంటి కంపెనీల దగ్గర నుంచి మీరు ఆ లిస్టులన్నీ తీస్తే నాకు తెలిసి విశాఖపట్నంలో గడిచినటువంటి 2 సంవత్సరాల్లో భూ కేటాయింపుల ద్వారా దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్స్ ఇన్ ఇండియా అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నిన్న క్యాబినెట్లో ప్రభుత్వ భూమి 22Aలో ఉన్నటువంటి భూమి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి బదలాయింపుకి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని భూమి విలువ దాదాపు 1,100 నుంచి 1,200 కోట్ల రూపాయలు. దాన్ని బదలాయింపు కోసం దాదాపు అఫీషియల్ సబ్ రిజిస్టర్ వాల్యూ దాదాపు 190 కోట్ల రూపాయలు. అది కేవలం బుక్స్ మీద చూపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి టూరిజం డిపార్ట్మెంట్కి దాన్ని బదలాయిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ముందు మొదటి ప్రక్రియ నడిచింది. ఇప్పుడు ఆ భూములు ఎవరికి కేటాయించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎవరికి కేటాయిస్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో సాయం చేసినటువంటి వారికి, లేదా చంద్రబాబు నాయుడు గారి తాలూకా బినామీలకి, లేదా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినటువంటి వ్యక్తులకి. రేపు ఆ 9 ఎకరాల భూమి 9 ఎకరాల మధురవాడలో 9.39 సెంట్లు, 9 ఎకరాలు 39 సెంట్లు, దాదాపు 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు. మధురవాడ అంటే ఎకరం 100 కోట్ల రూపాయలు, మినిమం 100-150 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అఫీషియల్ ల్యాండ్ కాస్టే 1,100 కోట్ల రూపాయలు చూపిస్తూ ఉన్నారు. ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి టూరిజంకి, టూరిజం తర్వాత ఏదో హోటల్ పేరు చెప్పో లేదా ఏ కన్వెన్షన్ సెంటర్ పేరు చెప్పో వారికి కావాల్సినటువంటి వ్యక్తులకి బదలాయించేటువంటి కార్యక్రమం. తీరా ఈ కేటాయింపుల ద్వారా 2024 జూన్లో వారు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చారో, ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నాటి నుండి ఇప్పటికి దాదాపు 26 మాసాలు, అంటే దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది, దగ్గరికి వస్తూ ఉంది. వీరు కేటాయించినటువంటి భూముల ద్వారా దాదాపు 1,00,000 మందికి ఉపాధి కలుగుతుంది అనేటువంటిది వారు అఫీషియల్గా విడుదల చేసినటువంటి ఎప్పటికప్పుడు ఎస్ఐబిబి మీటింగుల ద్వారానో, లేదా వారి గజెట్ పత్రికల్లో ఇచ్చేటువంటి ప్రకటనల ద్వారానో ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్స్. ఇన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని కారు చౌకగా 99 పైసలకి, రూపాయికి, అవసరమైతే ముఖ్యమంత్రి కొడుకు అంటాడు, మొత్తం
రూపాయికి 99 పైసలకి ఇస్తే నీకేం ప్రాబ్లం అని అడుగుతున్నాడు విశాఖపట్నంలో పత్రికా విలేకరులు.